ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. అవునండి, ఈ వాగ్దానము మీకోసమే. మీరు దేవుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు మీరు నెమ్మదిగా పడుకొని నిద్రపోయి మేల్కొంటారు. దేవుడి ఆధారం లేకపోతే జీవితం చీకు చింతలు, బాధలు, అవమానాలు, నిందలు ఇవన్నిటిని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడు ఆధారం లేకపోతే ఈ శత్రువులు వచ్చి మనల్ని బాధించినప్పుడు మనకి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. మనం బాధపడుతూ ఉంటాము, ఏడుస్తూ ఉంటాము. నన్ను ఎవరు పట్టించుకోలేదే, నేను ఎందుకు ఇలాగా, మరి నా సమస్యలు ఎందుకు చిక్కుకుంటున్నాను, మరి నేను బాగానే ఉన్నాను కదా, నేను ఎవరి జోలికి పోను, ఎవరితో నేను ఏ మాటలు మాట్లాడను, మరి నాకెందుకు ఈ సమస్యలు, ఎందుకు నాకు ఈ బాధలు అని మనము కలత చెందుతాము. దేవుడు ఆధారంగా లేకపోతే మన జీవితం నెమ్మదిగా ఉండదు, సుఖముగా ఉండదు. యేసు ప్రభుని ఆధారం చేసుకొని జీవించిన ఎందరో భక్తులు మన బైబిల్ గ్రంథంలో చూడగలము. అబ్రహాం గారు దేవుడిని ఆధారం చేసుకొని మరి ఆయన ప్రభు చెప్పిన మాటలను విశ్వాసముంచి ఆయన కానాను దేశానికి వచ్చి ఉన్నాడు. మరి ఆయనకు ప్రయాణంలో ఎన్నో సమస్యలు, బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ ప్రభు ఆధారం చేసుకున్నాడు కాబట్టి జయించాడు. చిన్న సమస్యల్లా అనిపించాయి. ఆయన ఎంత గొప్ప దేవుడంటే మన కన్నీరు తుడిచి ఆదరించి, ఒక తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను వాణ్ణి ఆదరించేదను అని దేవుడు చెప్తున్నాడు. కనుక మనల్ని ఆదరించే దేవుడు కనుక మనం దేవుణ్ణి ఆధారం చేసుకుందాము. మనం దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు మనకు శత్రువులు వచ్చి మన మీద పడినా, పక్కన ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు వచ్చినా మరి మనము ధైర్యంగా ఉంటాము, నెమ్మదిగా ఉంటాము, ఏ చీకు చింత లేకుండా ఉంటాము, నిద్రపోయి నెమ్మదిగా లేస్తాము. ఎందుకంటే మనకి ఏ బాధలు ఉండవు కాబట్టి. ప్రభువుని ఆధారం చేసుకుంటే జీవితంలో ఎప్పుడూ సంతోషమే, సమాధానమే, శాంతి, నెమ్మది కలుగుతుంది. ఆయన ఆధారం చేసుకుంటే మనకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనము ధైర్యంగా ఎదుర్కోగలము. ఆయన ఆధారమే లేకపోతే మనము జీవించలేము. అందుకే ప్రభువుని ఆధారం చేసుకొని మన జీవితాల్లో ఈ వాక్యాన్ని అన్వయించుకుందాము. ఈ వాక్యము మన కోసమే అని మరి మీరు ప్రతి ఒక్కరూ గుర్తెరిగిన ఎడల ఈ వాక్యాన్ని చేతపట్టుకొని ప్రార్థిద్దాము. ఇలాంటి మరిన్ని వాగ్దానాల కోసము మా ఛానల్ ప్రభు మాట తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.